హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి లో బడ్జెట్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. ఈ హౌస్ వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవ్తో డెవలప్ చేశారు. హెచ్ఎండి లేఅవుట్లోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఎలివేషన్ అయితే చూడొచ్చు, ఎలివేషన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ పక్కనే మనకి పార్క్ అనేది ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. మనకి చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. దీంట్లో కంప్లీట్గా 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 అనేది కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 30-45 డైమెన్షన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అయితే చూడొచ్చు, చాలా స్పేసెస్గా పార్కింగ్ ఏరియా అనేది వస్తుంది. పార్కింగ్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా ఇచ్చారు. అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. మనకి వాష్ ఏరియా అనేది చాలా నీట్గా అనేది ఇచ్చారు. సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే టేక్ గుమ్మం అనేది చూడొచ్చు, మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారండి వీళ్ళు. టేక్ గుమ్మం అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే టేక్ డోర్ అనేది కూడా ఇచ్చారు, చాలా డిజైన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అనేది చూడొచ్చు. హాల్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్కి వస్తుంది. అలాగే టీవీ నెట్ పాయింట్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. మనకి G+1 ఇండిపెండెంట్ హౌస్ ఇది కంప్లీట్గా మనకి కింద వచ్చేసి 2 BHK ఉంటుంది, పైన వచ్చేసి మనకి 2 BHK అనేది ఉంటుంది. అలాగే సపరేట్ పూజా రూమ్ కోసం స్పేస్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. పూజా రూమ్ స్పేస్ అనేది ఇక్కడ వస్తుంది. అలాగే కిచెన్ ఏరియా, కిచెన్లో విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది. మనకి డైనింగ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ ఏరియాలో వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చు, మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది ఇచ్చారు. అలాగే వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది చూడొచ్చు, మనకి వాష్ ఏరియా ఆ ఏరియాలో ప్రొవైడ్ చేస్తారండి. అలాగే విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా చూడొచ్చు, సిమెంట్ ట్రాక్స్ చాలా నీట్గా ఇచ్చారు. విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చిందండి. కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్కి వస్తుంది. అలాగే విత్ స్టోరేజ్ ఏరియా కోసం చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. అలాగే హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా మనకి స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గా ఇచ్చారు. విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారండి. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి అయితే. అలాగే రండి నాతో పాటు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో కారిడార్ స్పేస్ అయితే చూడొచ్చు, చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ కంప్లీట్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి టైల్స్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. అలాగే మనకి విత్ ఫాల్ సీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. స్టెప్స్కి వచ్చేసి మనకి రీలింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ వచ్చేసి కూడా మనకి 3.5 feet అనేది డెవలప్ చేశారు వీళ్ళు వచ్చేసి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ చూడొచ్చు, మనకి కంప్లీట్గా హాల్ ఏరియా అనేది చాలా అంటే చాలా స్పేసెస్గా వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి. మెయిన్గా హౌస్కి వచ్చేసి అయితే హౌస్ పక్కనే మనకి పార్క్ అనేది ఉంటుంది. అలాగే మనకి విత్ ఫాల్ సీలింగ్ అనేది చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టీవీ నెట్ పాయింట్ కోసం మనకి ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి విత్ సిమెంట్ ట్రాక్స్తో సహా. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే హాల్ ఏరియా అనేది మనకి చాలా అంటే చాలా స్పేసెస్కి వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. చుట్టూ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి. అలాగే ఇక్కడ చూడొచ్చు పూజా రూమ్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ వచ్చేసి కూడా మనకి చాలా స్పేసెస్కి వస్తుంది పూజా రూమ్ అనేది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కిచెన్లో విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అనేది కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. చిల్డ్రన్స్లో కూడా విత్ చాలా నీట్గా ఇచ్చారు. అలాగే మనకి వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది చూడొచ్చు. మనకి వాష్ ఏరియా కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వాళ్ళు వచ్చేసి. వాష్ ఏరియా అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే చిల్డ్రన్స్లో కూడా మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ స్టోరేజ్ ఏరియా కోసం కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది. అలాగే మనకి స్టోరేజ్ ఏరియా కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్కి వస్తుంది. అలాగే విత్ హ్యాండ్ వాష్ ఏరియా ఈ ఏరియాలో వస్తుందండి. అలాగే మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి చాలా స్పేసెస్కి వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. అలాగే విత్ ఫాల్స్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ గ్రిల్ అనేది వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది మనకి హౌస్కి అయితే. అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్కి వస్తుందండి. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి హౌస్కి అయితే. ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇంద్రేశంలో ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి దీంట్లో 2 parks అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి హౌస్ పక్కనే పార్క్ ఉంటుంది. ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. అలాగే ప్రైస్ చూసుకున్నట్టయితే వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసి మనకి 1.25 CR నెగోషియేషన్ అవుతుంది ప్రైస్ అనేది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్త గవర్నమెంట్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇచ్చండి. షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.